నమస్కారం. పరాభవ సంవత్సర తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చారిత్రక పరిశోధకుడు డాక్టరేట్ మునైవర్ మహాశివనాడి జ్యోతిష్యుడు ఆ శివసామి మాట్లాడుతున్నాను. ఈ పరాభవ సంవత్సరానికి సంబంధించిన 12 రాసుల గురించి మాత్రమే ఇప్పుడు చూడబోతున్నాము. ఈ 12 రాసుల యొక్క ఫలితాలను విడివిడిగా మహాశివనాడి నుండి సేకరించి రాసి మీకు ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను. ఈ విశ్వం నవగ్రహాల ఆధారంగానే నడుస్తోంది. వేదాల నుండి పుట్టిన జాతక ఫలితాలకు 4,50,000 పద్యాలు, పాటలు ఉన్నాయి. సర్వమూ తెలిసిన సహదేవుని వల్ల మాత్రమే ఆ ఫలితాలను చాలా ఖచ్చితంగా చెప్పడం సాధ్యమవుతుంది. కానీ ఒకే ఒక రాశిని, అంటే ఒక రాశిని మాత్రమే బేస్ చేసుకుని తన పూర్తి ఫలితాలను చెప్పడం అనేది అసాధ్యమైన పని. అలా ఒక రాశి ఫలితాన్ని చెప్పేవాళ్ళు వాళ్ళ అనుభవాన్ని బట్టి, గోచారాన్ని బట్టి కొంచెం ఫలితం చెప్తారు. అది మనకు జీవితంలో కొంతవరకు సరిపోవచ్చు. కానీ ఇప్పుడు మీరు వినబోయేది మహాశివనాడి నుండి, అంటే మునుల చేత వ్రాయబడిన మహాశివనాడి నుండి సేకరించి రాసి మీకు నేను చెప్పబోతున్నాను. అందువల్ల ఈ ఫలితాలను సాధారణ ఫలితాలుగా భావించకుండా, అంటే అందరూ చెప్పే రాశి ఫలాలుగా చూడకుండా దీనిని మీరు చాలా సూక్ష్మంగా గమనించవలసి ఉంటుంది. ఇందులో వచ్చే ఫలితాలను చూసి దానిని అనుసరించి జీవితంలో మనం విజయం సాధించాలి. 15 ఏప్రిల్ 2026 నుండి 15 ఏప్రిల్ 2027 వరకు జరుగును పరాభవ సంవత్సర కన్యారాశి ఫలాలు. ఇతరుల కోసం శ్రమించడానికి జన్మించిన మీరు అధికార బాధ్యతలను స్వీకరించే సమయమిది. నిజాయితీగా ఉండాలని ఆశపడతారు. ఇతిహాసాలు, పురాణాలు వంటి వాటిని తెలుసుకోవటంలో ఆసక్తి చూపుతారు. పనిలో పూర్తి స్థాయిలో నిమగ్నమవుతారు. సిగ్గు మీతోనే పుట్టింది. ధర్మచింతనతో తన జీవితాన్ని గడిపే మీరు అందరితోనూ మృదువుగా మాట్లాడతారు. ఒకే చోట నిలవకుండా అటు ఇటూ ప్రయాణించే మీరు ఎంతో సంస్కారవంతులు. ఆడపిల్లలను ఎక్కువగా ప్రేమించే మీరు అందరికీ అదృష్టాన్ని తెచ్చేలాంటి వారు. ఇప్పటివరకు అనుభవించిన శత్రువుల బాధల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, కోర్టు వ్యవహారాల నుండి విముక్తి పొందటం ప్రారంభిస్తారు. స్థలం, భూమి, ఇల్లు వీటిలో పెట్టుబడి పెడతారు. తల్లిగారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ అవసరం. మనస్సులో చిన్న చిన్న భయాలు ఏర్పడినప్పటికీ భగవంతుని అనుగ్రహంతో గందరగోళం నుండి బయటపడతారు. బంగారం, వస్తువులు, ఆభరణాల చేరిక కలగటంతో పాటు స్నేహితుల ద్వారా మంచి సమయంలో సహాయం, ఆరోగ్యంలో మంచి వైద్యం, మందులు సరైన సమయంలో లభించి శ్రేయస్సును పొందుతారు. భార్య ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ అవసరం. భార్య ద్వారా ఎంతో విశిష్టతలు, ఉన్నత స్థానాలు, అదృష్టం లభిస్తాయి. వారిని ప్రేమతో చూసుకోండి. వ్యాపారం ద్వారానూ, ఉద్యోగం ద్వారానూ దూరదేశ ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి. పదోన్నతులు, ప్రమోషన్లు మరియు ఆశించిన మార్పులు లభిస్తాయి. పిల్లల చదువులో శ్రేష్టత, పిల్లల వల్ల మేలు మరియు సంతోషం కలుగుతాయి. కౌన్సిలింగ్ తీసుకోవటం మేలు చేస్తుంది. ఇండ్ల స్థలాలు, భూముల విషయంలో సమస్యలు ఏర్పడినప్పటికీ అవి దైవానుగ్రహంతో తొలగిపోతాయి. దేవి ఉపాసన ద్వారా నవశక్తి పీఠాలను దర్శించి రావటం విజయాన్ని ఖాయం చేస్తుంది. పచ్చరంగు మరకత మణిని, పచ్చ రాయిని ధరించి యోగాలను పొందండి. మామిడి చెట్లను పెంచి ప్రకృతి అనుగ్రహాన్ని పొందండి. వృశ్చిక రాశి వారి వద్ద, కుంభరాశి వారి వద్ద, మేషరాశి వారి వద్ద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారు మన కుటుంబంలోనే ఉండవలసి వస్తే వారితో వాదించకుండా సర్దుకుపోవటానికి ప్రయత్నించండి. అశ్విని నక్షత్రం, భరణీ నక్షత్రం, కార్తీక నక్షత్రం వచ్చే రోజుల్లో చాలా హెచ్చరికగానూ మరియు జాగ్రత్తగానూ ఉండటం మిగతా అన్నిటికంటే చాలా అవసరం. మౌనం మేలు చేస్తుంది. సాధారణంగా ఇది ఒక విజయవంతమైన సంవత్సరంగా మీకు అమరబోతోంది. మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ మరియు శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సరైన వ్యాయామం, విశ్రాంతి, సమయానికి భోజనం చేయటం మంచిది. శత్రువును గెలిచే స్త్రీ రూపంలో ఉన్న అమృతానందమయ వంటి గురువులను, ఉగ్ర రూపంలో ఉన్న స్త్రీ దేవతలను, జీవ సమాధులను దర్శించుకుని రావటం శ్రేయస్సుని ఇస్తుంది. మనోవ్యాకులతను పోగొట్టుకోవటానికి వికలాంగులకు అన్నదానం చేయటం, తరచుగా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం పుణ్యాన్ని, మేలును ఇస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే ఈ ఫలితాలు మీరు మాత్రమే అనుభవించకుండా అందరికీ, మీ స్నేహితులకు మరియు మీ బంధువులకు దీన్ని షేర్ చేసి వాళ్ళు కూడా మేలు పొందేలా చేయండి. దాంతోపాటు వీలైతే
మీ శత్రువులకు కూడా ఈ రాశి ఫలాలను షేర్ చేసి వాళ్ళు కూడా మేలు పొందేలా చేశారంటే దేవుని అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది.